పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పాలకొల్లు జూనియర్ సివిల్ కోర్టు దగ్గర భార్యపై గొడ్డలితో అటాక్ చేశాడు ఓ భర్త. పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంకు చెందిన వసుంధరకు 2005లో పోడూరు మండలం మట్టపర్రుకు చెందిన సత్యనారాయణతో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి భర్త సత్యనారాయణ వేధింపులకు గురి చేయడంతో భార్య వసుంధర 2007లో పుట్టింటికి వెళ్లింది. అప్పటికే వీరికి 2 కవల పిల్లలు. భర్త సత్యనారాయణ పెట్టే టార్చర్ భరించలేక విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. వేధింపుల కేసు అలాగే ఉండగానే 2 ఆడపిల్లలు కావున భర్త నుంచి మనోవర్తి ఇవ్వాలంటూ కోర్టులో మరో పిటిషన్ వేసింది. ఇక ఈ రోజు కోర్టు వాయిదాకు తండ్రి మల్లికార్జునరావుతో కలిసి పాలకొల్లు కోర్టుకు వచ్చింది వసుంధర. అప్పటికే భార్యపై కక్ష పెంచుకున్న భర్త సత్యనారాయణ తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భార్య వసుంధరకు తల, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వసుంధరను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో పాలకొల్లు కోర్టుకు వచ్చిన వాళ్ళు భయాందోళనతో పరుగులు తీశారు. మట్టపర్రు వాస్తవ్యులు వాస్తూరి కోటనాయ సత్యనారాయణ చెప్పి మ్యారేజ్ చేశాను 2005. అతను కొత్త ఉండేవాడు. ఇప్పుడు కొత్త ఉంటున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో కోర్టుకి అప్పచెప్పారు. ఆ కేసు ఏమో కొట్టేశారు. ఇప్పుడు మనువర్తి కేసు రన్ అవుతుంది. వేళ వాయిదా ఉందో వాయిదా కానీ వచ్చాం. 2 వచ్చాం. ఎంతమంది పిల్లలు? 2 కవల పిల్లలండి, చిన్న పిల్లలు. 10 సంవత్సరాలు. 2 అమ్మాయిలకు కవల పిల్లలు. 2000 ఎంతకాలం కాపం చేశారు? 2005 నుంచి 2008లో కోర్టు 2007లోనే వచ్చేసిందండి మా దగ్గరికి. అప్పటి నుంచి పోలీస్ కేసు పెడితే పోలీసు వాళ్ళు కోర్టుకి ఇచ్చారు. కోర్టులోనేమో వాళ్ళు కొట్టేశారు. కొట్టేస్తే మున్వర్తి కేసు వేసింది. ఇతనేమో డైవర్స్ కోర్టు కేసు వేసాడు నర్సాపురాన్ని. మేము వాయిదాకి వచ్చాము అన్నమాట. గొడవలు పట్టుకొచ్చాడు. గొడవలతో వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, సత్యనారాయణ పోలీసులో అదుపులో ఉన్నాడా? ప్రస్తుతం వసుంధర హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతం వసుంధర కండిషన్ కొంచెం సీరియస్ గానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపున ప్రస్తుతం అతన్ని ఎవరైతే దాడికి పాల్పడ్డాడో అతని భర్త సత్యనారాయణ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కోర్టు ఆవరణలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోర్టుకి వాయిదా కోసం వచ్చిన భార్య మీద భర్త గొడ్డలతో ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు